ఓం శ్రీ మాత్రే నమః. మనం ప్రతిరోజు చేసే పూజలో ఎన్నో రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒక సందేహాన్ని నన్ను ప్రతిరోజు కామెంట్స్‌లో అడుగుతున్నారండి. అదేమిటి అంటే మనం ప్రతినిత్యం కూడా ప్రసాదం పెట్టేటప్పుడు నైవేద్యం ఏదో ఒకటి మహా నైవేద్యం అనేది వండి తప్పనిసరిగా పెట్టాల్సిందేనా? లేదు అంటే బెల్లం, పంచదార లాంటివి పెట్టినా సరిపోతుందా అని కొన్ని నాకు కామెంట్స్‌లో చెప్తున్నారండి. వాటన్నిటికి సమాధానంగా నేను ఈరోజు వీడియోలో పెడుతున్నాను. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాము. దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది. నైవేద్యం లేని పూజకు పుణ్యఫలితం దక్కదు. అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది. ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మన సమస్యల్ని బట్టి మీరు ఇంట్లో చేసే పూజకు సంబంధించి ఏ నైవేద్యం చేస్తే ఏ సమస్య తొలగిపోతుంది అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనందరము నిత్యము నిత్య పూజ అనేది చేస్తూనే ఉంటాము. అయితే ప్రతిరోజు స్వామివారికి ఏదో ఒక పదార్థం వండి నైవేద్యంగా సమర్పించాలా? లేదు అంటే కనుక మన దగ్గర ఉన్న ఏదో ఒకటి ప్రసాదంగా పెడితే సరిపోతుందా అని అడుగుతున్నారండి. దానికి నేను సమాధానంగా ఏం చెబుతాను అంటే, మనం ప్రతినిత్యం కూడా నైవేద్యంగా ప్రసాదం అనేది వండి పెట్టాల్సిన పనేమీ లేదండి. ఈశ్వరుడికి పూజలో బిల్వపత్రాలను ఎక్కువగా సమర్పించాలి. కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్ళు మాత్రం పూజలో నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించవద్దు. పూజలో దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో తప్పనిసరిగా ఉంచుకోవాలి. నా పూజలో గనక మీరు గమనించినట్లయితే నేను పూజ చేసుకోలేను, అంత సమయం లేదు అనుకున్నప్పుడు నేను 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి ఒక చిన్న గ్లాసులతో లేదంటే గనక ఒక రాగి చెంబుతో నీళ్లు మాత్రం అక్కడ పెట్టి నమస్కారం చేసుకుంటాను. నేను ఈరోజు ఇంతవరకే పూజ చేయగలుగుతున్నాను, అంత సమయం లేదు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. అలా చేసుకున్నా సరే ఆ స్వామివారు మన ప్రార్థనను అంగీకరిస్తారు. అలాగే ఒక విధంగా చెప్పాలి అంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం అనేది ఉండాలి. తీర్థం లేని పూజ అనేది అసంపూర్ణం. రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ పూజలో నైవేద్యంగా పంచదారను గనక పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే తరతరాలకు తరిగిపోని ఐశ్వర్యం అనేది ఆ స్వామివారు మనకి అందిస్తారు అనేది మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారు అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటోని లేదు అంటే విగ్రహాన్ని గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి. శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి. 4 శుక్రవారాలు గనక వరుసనే ఇలా అమ్మవారికి పరమాన్నం గనక సమర్పించినట్లయితే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అనేది అసలు కనిపించవు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అనేది అమ్మవారు ప్రసాదిస్తారు. మీ కుటుంబంపై ఎప్పుడూ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి, చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలు లేని వారు తన చుట్టూ తాను కూడా 3 ప్రదక్షిణలు చేసి తులసి మొక్కకు తప్పకుండా పచ్చిపాలను చిలకరించండి. పచ్చిపాలు చిలకరించడం వల్ల ప్రతి శుక్రవారం కనుక ఇలా చేస్తే మీకు అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. ఎవరైతే సొంత ఇంటి కళ కోరుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి. మామిడి పండు లేదు అనుకుంటే కనుక ద్రాక్ష పండ్లను కూడా నివేదనగా పెట్టినట్లయితే వారికి తప్పక సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. జామ పండుని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే మీ కుటుంబానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేది లేకుండా ఆ స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుంది. మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలి అని కనుక అనుకుంటే మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో ముందు 21
తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేసుకోండి. అతి త్వరలోనే మీరు అనుకున్న పని ఏదైనా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలి అని గనక మీరు అనుకుంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో లాభాలు అనేది వస్తాయి. అలాగే ప్రతి శనివారం కూడా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించి మీరు గనక స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కం పెట్టినా సరే మీరు ఊహించలేనంత ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యంగా అరటి పండును గనక నివేదించినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే కొబ్బరికాయను గనక నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. పులిహారను గనక నైవేద్యంగా పెట్టినట్లయితే మీకు మీ కుటుంబంలోని మీ భర్తకి అయినా లేదు అంటే ఆర్థికంగా ఏదైనా అభివృద్ధి కోరుకున్న వాళ్ళకైనా సరే తప్పకుండా అభివృద్ధి అనేది ఉంటుంది. సపోటా పండును గనక నైవేద్యంగా పెట్టినట్లయితే వివాహాలు జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం అనేది నిర్విఘ్నంగా జరుగుతుంది. వివాహం కాని వారికి తొందరగా వివాహం అనేది అవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలి అంటే నేరేడు పండును నైవేద్యంగా పెట్టాలి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారిపోవాలి అంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోవాలి అంటే కనుక పనస పండును నైవేద్యంగా పెడితే మంచి ఫలితం అనేది ఉంటుంది. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కనుక కావాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా మీరు పూజ చేసిన తర్వాత ప్రసాదంగా ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే సరిపోతుంది. ఆ నైవేద్యాన్ని స్వామివారికి పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న అందరూ కూడా స్వీకరించాలి. దేవుని నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల కూడా పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లను చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి. బయట కొన్న వంటకాలకు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు పూజ గది నుండి వచ్చేయాలి. రవ్వ లడ్డూలను కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అలాగే యాపిల్ పండును గనక నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. కమలా పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు అని అంటారు. తీవ్ర పేదరికంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక కొబ్బరికాయని ఉంచి తరువాత శనివారం రోజున ఆ కొబ్బరికాయని మీరు కొట్టి తర్వాత ఆ కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ కనుక స్వీకరించినట్లయితే డబ్బులతో ఇబ్బంది పడేవారు అసలు అటువంటి ఇబ్బందులు లేకుండా త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లలో కానీ తమలపాకు మీద కానీ నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రల్లో లేదంటే స్టీలు పాత్రల్లో నైవేద్యాన్ని కనుక సమర్పించినట్లయితే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పెట్టే పదార్థాలే కాకుండా మనం పెట్టే పదార్థాలకు ఉన్న పాత్రలు కూడా మనకి ముఖ్యమేనమాట. దేవుని పూజలో అస్సలు పెట్టకూడని వస్తువు అంటే వేడివేడిగా ఉండే వస్తువులు ఏది కూడా స్వామివారికి నివేదించకూడదండి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఏదైనా తినగలుగుతామా? లేదు కదా. అలాగే స్వామివారికి కూడా మనం తినే వేడిలోనే స్వామివారికి కూడా పెట్టాలి. అది చల్లటి పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టకూడదండి. మరీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసేసి పెట్టడం అలాంటివి కూడా చేయదు. మనకు ఏ విధమైన ఆహార పదార్థాలు మనం తీసుకుంటామో గోరువెచ్చగా ఉండే పదార్థాలు లేదు అంటే మామూలుగా ఉండే పదార్థాలను పెట్టాలి. కానీ చల్లగా ఉన్నవి వేడిగా ఉన్నవి దేవుడికి పెట్టడం కూడా అది ఒక పాపంగా పరిగణించబడుతుందండి. పూజలో నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు. అయితే ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయండి. అలా చీమలు కనుక పడితే మీరు అసలు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. దేవుడి అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది అని అర్థం అండి. ఆ దేవుని అనుగ్రహం ఆశీర్వాదం మీ మీద సంపూర్ణంగా ఉన్నాయని గమనించాలి. నైవేద్యానికి తరచూ చీమలు పట్టాయి అని అస్సలు కంగారు పడి ఏమిటి అని మీరు ఎటువంటి పరిహారాలు చేయడానికి అస్సలు
తొందరపడవద్దు. ఎందుకంటే అది చాలా అదృష్టం మీకు పట్టబోతుంది అని, ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అని అర్థం. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయని కూడా అర్థం అండి. ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవునికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు జరుగుతాయి. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.